ఉన్నారు అడ్వకేట్ తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, ముందైతే మనం వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. వెంకటరెడ్డి గారు, ఈ పూర్తి సంఘటన ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? ఇక్కడ రెండు రకాల అంశాలు జరిగాయి ఇవాళ. హుటాహుటిన అల్లు అర్జున్ అరెస్ట్, అంటే నిన్నటి వరకు కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాట చూచాయిగా జరిగినప్పటికీ కూడా అల్లు అర్జున్ని స్ట్రైట్ గా బెడ్రూమ్ లోపలికి వెళ్ళి మరి నన్ను బెడ్రూమ్కి వచ్చి అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాట అల్లు అర్జున్ అడిగాడు. అక్కడ నుంచి ఇమీడియట్గా స్ట్రైట్ ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం, పోలీస్ స్టేషన్ నుంచి రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం హాస్పిటల్ నుంచి నాంపల్లి కోర్టులో ఉండగానే వాళ్ళు మధ్యంతరంగా ఇంటరిమ్ బెయిల్ కోసమో లేదు అంటే క్వాష్ చేయమని మోషన్ పిటిషన్ వేయడం, లంచ్ మోషన్ పిటిషన్, దాని తర్వాత పిటిషన్ వినడం, ఇప్పుడు జడ్జిమెంట్ రావడం, ఇదంతా అసలు కంప్లీట్ ఈ సీన్ని ఎలా చూస్తుంది బీజేపీ పార్టీ? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, అక్క పావని గౌడ్ గారికి, అలాగే భీమరావు నాయక్ గారికి నమస్తే. ఇక్కడ ప్రీమియర్ షోస్ అంటే బేసిక్గా ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఒక బిజినెస్ అయిపోయింది అనమాట. ప్రీమియర్ షోస్ చేయాలి, దాంట్లో రేట్లు పెంచాలి, థియేటర్ వాళ్ళు ఆ 1 వీక్ గ్యాప్లో 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఆ గ్యాప్లో డబ్బులు సంపాదించాలి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు పుష్ప 2 డిమాండ్ ఉంది, క్రేజ్ ఉంది అని చెప్పినా కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన లెటర్ పంపించారని చెప్తా ఉన్నారు. లెటర్ పంపిస్తే అది డిక్లైన్ చేసిన పోలీసు డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి కూడా ఇంతవరకు అంటే అల్లు అర్జున్ వస్తుండని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్నాక కూడా దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ లేకపోతే పర్సనల్ అయితే వెంకటరెడ్డి గారు ఒక పాజ్, ఎందుకంటే మన డిబేట్ లో ఇది చాలా అవసరం. సంధ్యా థియేటర్ వాళ్ళు ఏదైతే లెటర్ పోలీస్ అధికారులకి అందించారో ఆ లెటర్ మన దగ్గర కూడా ఉంది. ఒకసారి నేను ఆ లెటర్ లో వాళ్ళు క్లియర్ గా ఏం మెన్షన్ చేసి వాళ్ళు పర్మిషన్ కి వెళ్ళారు అనేటువంటిది కూడా నేను చెప్తాను. మన 4 sides స్క్రీన్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున మనం దాన్ని టెలికాస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఆ లెటర్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. సినిమా హీరోయిన్ అలాగే ప్రొడక్షన్ టీం అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా థియేటర్కి రాబోతా ఉన్నారు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు బందోబస్తు కల్పించండి అని చెప్పేసి చాలా క్లియర్గా సంధ్యా వాళ్ళు రెండో తేదీనే వాళ్ళు పోలీసులకు ఇవ్వడం జరిగింది. దానిపైన ఏసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి స్టాంప్ కూడా ఉంది. దానిపైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చినట్టు దానిపైన స్టాంప్ కూడా ఉంది. సో అది వాళ్ళు రిసీవ్ చేసుకున్న 2వ తేదీన, 4వ తేదీ 5వ తేదీ 2 రోజులు మాకు బందోబస్తు కావాలని చాలా క్లియర్గా వాళ్ళు ఏదైతే లెటర్ సబ్మిట్ చేశారో అది మనం ఆల్రెడీ బిగ్ లెటర్స్లో ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాం కూడా దాన్ని. అంటే బేసిక్గా మరి లెటర్ ఇచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఇమ్మీడియట్గా ఎందుకు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందంటే కంట్రోల్ లేకుండా ఎవరికి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్ పోయే అవకాశాలు కనపడలేదు. నెంబర్ 1 ఏంటంటే 2 days ముందే ఇచ్చారు కాబట్టి ఎందుకు డిక్లైన్ చేశారా లేకపోతే వాళ్ళు ఇగ్నోర్ చేశారా? అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఒకవేళ నిజంగానే డిక్లైన్ చేసి మరి అల్లు అర్జున్ రప్పించారంటే అక్కడ థియేటర్ యాజమాన్యం రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఒకవేళ థియేటర్ యాజమాన్యం నిజంగానే పక్కా వస్తున్నారని సమాచారం ఉండి కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ డిక్లైన్ చేసినా కూడా నిరాకరించినా కూడా థియేటర్ యాజమాన్యం బేసిక్గా ఆ మేనేజ్మెంట్ ఏంటంటే పర్సనల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసి అట్లాంటిదన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉండే. కానీ అట్లాంటి ఏమి లేకుండా మరి రప్పించేసి అక్కడ మరి స్టాంపీడ్ కారణమైంది అంటే డెఫినెట్ గా థియేటర్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం చూసుకోవాల్సింది ఇదంతా కూడా. ఒకటి ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద క్రేజీనెస్ ఉన్న ఎవరైతే హీరో ఉన్నారో యాక్టర్ ఉన్నారో అలాంటి వాళ్ళని తెప్పించేటప్పుడు ఇంతమంది జనాలు వస్తారని వాళ్ళకి తెలుసు. అలాంటి అంతకుముందు జరిగినాయా అంటే జరగకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమైతే అంటే అక్కడ ఫ్యామిలీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు, ఫస్ట్ షో అది ప్రీమియర్ షో, డెఫినెట్ గా అక్కడ కొన్ని అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా దాన్ని ఆలోచించలేదు ఎందుకంటే అవుతుందా లేదా అనేది. కానీ సో అది దానికి పక్కన పెడితే డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే సీరియస్ యాక్షన్ ఏంటంటే ఇట్లాంటివన్నీ జరిగే ముందు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ థియేటర్ యాజమాన్యం కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని చక్కగా అంటే అరేంజ్మెంట్స్ తోటి ముందుకు పోతే బాగుండేది. రెండవది ఏంటంటే ఇక్కడ
నేను ఇంకోటి చెప్పాలి ఏంటంటే సామాన్య ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలి. బేసిక్ గా ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కుటుంబంతో ఉన్న పిల్లలు ఫస్ట్ ప్రీమియర్ షోకి ఇంతమంది వస్తారని చెప్పి తెలిసి ఐడియా ఉండుంటది. అలాంటి షోకి కొంత దూరంగా ఉండడం బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. ఒక సామాన్య మహిళ మరి దాంట్లో ఆ స్టాంపీడ్ లో తొక్కిస్లాట్ లో చనిపోయిందంటే నిజంగా చాలా బాధాకరం. దాంట్లో వాళ్ళ బాబు కూడా మరి అన్కాన్షియస్ అవ్వడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా జరిగినాయి. అదృష్టవశాత్తు బతికాడు కాబట్టి బాగానే ఉంది. కానీ ఆ మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరం. మరి అలాంటిది మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా పెద్ద లాస్ ఆ కుటుంబానికి. కానీ సామాన్య ప్రజలు కూడా ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద లాస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ వెళ్ళాలో, ఎందుకంటే యూత్ కాదు కదా, యూత్ అంటే బయటకు వస్తారు, తొక్కిస్లాట్ లో కొంత ఇది ఉంటుంది. కానీ అక్కడ ఫ్యామిలీతో కుటుంబంతో ఉన్నప్పుడు, పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెళ్లకుండా ఉండడం బెటర్. ఇది కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఇంకో 10 రోజుల తర్వాత చూడొచ్చు. ఎక్కడ పోతున్నాయి సినిమాలన్నీ? ఓటీటీలో అయితే వస్తాయి, లేదంటే ఏదో రోజు మళ్ళీ టీవీలో ఎక్కడో వస్తాయి, చూసుకోవచ్చు కదా. డబ్బులు ఇప్పుడు ఎంతకంటే మంచి థియేటర్లు ఉన్నాయి, సంధ్య థియేటర్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు క్రేజీనెస్ ఉండేదేమో, ఇప్పుడు కూడా మరి ఇంత పెద్ద థియేటర్లు వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు పోతున్నారో, ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నేను ఒక చిన్న సూచన ఏంటంటే సామాన్య ప్రజలు కూడా కొంచెం ఆలోచించి మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవద్దు, మనం ఆ తొక్కిసలాటలో మనం రాకూడదు, పోకూడదు అనేసి ఆలోచన ఉండాలి. రెండవది ఏంటంటే దానివల్ల దేనికోసం అనేసి, ఇప్పుడు ఎట్లాగా మహిళ చనిపోయింది, మహిళకి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ యాజమాన్యం ఇస్తుందా, లేకపోతే ప్రొడక్షన్ టీం ఇస్తుందా, ఏమి ఇస్తారో కాంపన్సేషన్ మాత్రం ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు, ఎందుకంటే పెద్ద సినిమా అది, 1000 కోట్లు వస్తున్నాయి. 10 కోట్లు ఇస్తే పెద్దగా పోయిందేం లేదు. ఆ కుటుంబం అంతా కూడా కనీసం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పిల్లలు చదువుకుంటారు. అది చేయాల్సిందిగా ఎట్టి పరిస్థితుల్లో చేస్తే రేపు పొద్దున అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే మిగతా థియేటర్ ప్రొడక్షన్ టీం కానీ, కొంత సామాన్య ప్రజలు కానీ హర్షిస్తారు. లేకపోతే వాళ్ళు కూడా బాధపడతారు కదా. ఇవన్నీ కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ వెంకటరెడ్డి గారు. పావని గౌడ్ గారు మాటలు విందాం. పావని